నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఘన్పూర్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు రోడ్డు తెగిపోయింది. దీంతో ఘన్పూర్ బక్కలింగాయపల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించే రోడ్డు తెగిపోవడంతో నిచ్చెన తాడు సాయంతో గ్రామస్తులు రోడ్డు దాటుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల మధ్య రోడ్డు దాటాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మన విజువల్ కూడా చూడొచ్చు. అచ్చంపేటలో ఏ విధంగా నిచ్చెనతో రోడ్డు దాటుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూస్తూ ఉన్నాం. వాగులు వంకులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇక ఏ గత్యంతరం లేక అందరూ కూడా ప్రమాదకరమని తెలిసినా కూడా ఆ నిచ్చెన సాయంతో తమ పనులను ముగించుకునేందుకు అట్లా నిచ్చెన సాయంతో వెళ్తూ ఉన్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఒక పక్క వరద బీభత్సం సృష్టిస్తుంటే మరోపక్క ఘన్పూర్లో వరదకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు కొద్దిగా తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఎటువంటి గత్యంతరం లేక నిచ్చెన సాయంతో రోడ్డు ప్రమాదకరమైన స్థితి అని తెలిసినా కూడా నిచ్చెన సాయంతో వాళ్ళు రోడ్డు దాటుతూ ఉన్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. మరోపక్క వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. మరోపక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో అర్థం కాక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఆ నిచ్చెన సాయంతో దాటుతూ ఉన్నారు రోడ్డుని. మీరేం సపరేట్ చేయరు మెల్లమెల్ల కాదాడా ఒక్కొక్కరు రాదు నేను బుక్ రాదు అది కూడా నిజాలు వస్తున్నాయి. బాధ అవుతుంది నాకైతే. అది ఈజీగా వస్తున్నాడు. రైట్